హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గోల్డెన్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫోక్స్, రిలయన్స్ జియో జెట్ స్పీడ్తో అప్గ్రేడ్ అవుతుంది. ప్రజలకు ఇంకా పూర్తిగా 5G సేవలు అందకముందే రిలయన్స్ జియో 5.5G నెట్వర్క్ సర్వీసు స్టార్ట్ చేసేసింది. మరి 5Gకి 5.5G సర్వీస్కి మధ్య తేడా ఏమిటి? 5.5G సేవలు ఏ ఫోన్లు జరుగుతాయి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ మనం వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫోక్స్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియాలు 3G 4Gలను దాటేసి ఇప్పటికే 5G సేవలను కూడా అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశవ్యాప్తంగా చేస్తూనే కొన్ని ముఖ్య నగరాల్లో 5G సేవలు కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో పోటీ కంపెనీల కంటే మరో ముందుకు వేసింది. అదే 5.5G నెట్వర్క్ను ప్రారంభించడం. అసలు 5.5G నెట్వర్క్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జియో 5G సర్వీసెస్ అప్గ్రేడ్ వెర్షన్నే 5.5G నెట్వర్క్గా పరిగణిస్తున్నాం. సాధారణంగా 5Gతో పోలిస్తే ఇది వేగవంతమైన ఇంటర్నెట్ సిగ్నల్స్ను ఇస్తుంది, మెరుగైన మరియు రిలయబుల్ నెట్వర్క్ను అందిస్తుంది. ఈ వ్యవస్థ 3 ప్రత్యేక నెట్వర్క్ సెల్లను ఉపయోగిస్తుంది. అవి ఒకేసారి ఎక్కువ టవర్లకు కనెక్ట్ అవుతాయి. కాబట్టి వినియోగదారులు 1GB నుంచి 10GBs వరకు ఇంటర్నెట్ వేగంతో వీడియోలు, సినిమాలు అనేవి స్ట్రీమ్ చేయొచ్చు, అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ 5.5G నెట్వర్క్ అనేది మొదటిగా ఒక ఫోన్లో వస్తుంది. ఆ ఫోన్ ఏంటంటే OnePlus 13 సిరీస్ ఫోన్లలో ఈ 5.5G నెట్వర్క్ కలిగి మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లో మనకు అత్యాధునిక నెట్వర్క్ టెక్నాలజీతో పనిచేసేలా తయారయ్యాయి. కాబట్టి 5.5G సేవలకు ఈ ఫోన్లు బాగా సపోర్ట్ చేస్తాయి. అలాగే 5.5G టెక్నాలజీతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ నుండి HD వీడియో స్ట్రీమింగ్ వరకు ఎలాంటి సేవలైనా వేగంగా అందుతాయి. పెద్ద వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం, గేమ్స్ ఆడుతున్నప్పుడు సిగ్నలింగ్ ప్రాబ్లం రాకుండా ఎక్కువ వేగంతో ఈ 5.5G నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. అలాగే 5.5G సేవ ద్వారా పెద్ద యాప్లు కూడా వేగంగా అప్డేట్ అవుతాయి, అలాగే వేగంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్ గేమ్లు కూడా తక్కువ పింగ్తో ఆడుకోవచ్చు. అలాగే 4K వీడియోస్ కూడా అంతరాయం లేకుండా స్ట్రీమింగ్ చేయవచ్చు. అంటే అప్లోడ్ కానీ మనం లైవ్ వీడియోస్ చూస్తాం కదా యూట్యూబ్లో, 4Kలో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ టవర్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిలయన్స్ జియో సేవలు అందుతాయి. బస్సు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. ముఖ్యంగా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి అంతరాయం ఉండదు. అలాగే మెరుగైన వీడియో స్ట్రీమింగ్కు అనుభవాన్ని కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.